పరమేశ్వరుడి మీద 32 శ్లోకాలతో ఒక అద్భుతమైన స్తుతి చేశాడు. దాన్నే శివమహిమ్న స్తుతి అని పిలుస్తారనమాట. మీలో చాలామంది అందులో ఒక ప్రఖ్యాతమైన శ్లోకం అయితే వినే ఉంటారు. బహుళ రజసే విశ్వోత్పత్తౌ భవాయ నమో నమః, ప్రబల తమసే తత్సంహారే హరాయ నమో నమః, జనసుఖకృతే సత్వోద్రిక్తౌ మృడాయ నమో నమః, ప్రమహసి పదే నిస్త్రైగుణ్యై శివాయ నమో నమః అని ఒక అద్భుతమైన శ్లోకం మీలో చాలామంది వినే ఉంటారు. అది ఆ శివమహిమ్న స్తుతిలోది. రుద్రం చేయడం చేతకాని వాళ్ళు ఆ 32 శ్లోకాలు చదివితే రుద్రంతో సమానమైన శక్తి అని మహర్షులందరూ చెప్పారు. అంత గొప్ప స్తుతి. చివరికి ఆ స్తుతి చేసేసరికి పరమేశ్వరుడు అనుగ్రహంతో ఆ పాపం అంతా పోయి మళ్ళీ కైలాసానికి వెళ్ళిపోయాడు దివ్యస్వరూపం వచ్చి. ఇది పుష్పదంతుడి చరిత్ర. ఎంత బాగుంది పరమేశ్వరుడు అనుగ్రహం, మనకు ఆ స్తుతి ఇప్పించటం పరమేశ్వరుడు.